పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కొరకు, దర్శనం కొరకు కనిపెట్టేవాడుగా ఉన్నారు. ఇంకొక వాగ్దానం ఏంటంటే, అతడు ప్రభువును చూచు వరకు మరణము పొందడని పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు ఒక మంచి వాగ్దానం చేయబడిందండి. దానికోసం ఎదురు చూస్తున్నాడు. ఎంత భాగ్యం! సుమియోనుతో దేవుడు అన్నాడంట, సుమియోను నీవు ప్రభును చూచేదాకా, యేసు ప్రభును చూచేదాకా మరణము చెందవు, ధైర్యంగా ఉండు. ఎంత గొప్ప వాగ్దానం అండి. అయితే ఈ కార్యక్రమం అంతా జరిగి ఉన్నప్పుడు 27 వచ్చిన చదువుకున్నాం. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుకుని తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా కడంట. దేవునికి స్తోత్రం. ఇది అప్పటి నుండో కనిపెడుతున్నాడు. ఎప్పుడు వస్తాడా. ఉదాహరణకి మనకు కావలసినటువంటి మంత్రిని ఎవరు ముఖ్యమైన వ్యక్తులు కలవాలనుకున్నాం అనుకోండి, ఆయన కోసం ఆయనే సరాసరి మన దగ్గరికి వచ్చి, ఏమండి మీ దగ్గరికి వచ్చి, ఏమండి మీరు ఫలాలని అడిగితే మనకి ఎంత ఉత్సాహం వస్తుంది, ఎంత ధైర్యం వస్తుంది. లోకరక్షకుడే, జగం లేని జగద్రక్షకుడు, అంత గొప్ప దేవుడే ఆయన ఒక చిన్న తల్లి, మరియ తల్లి యొక్క గర్భమును వదిలిపోయి తగ్గించుకొని ఊడిపోయి వస్తే, ధర్మశాస్త్రం చొప్పున చేయడానికి వచ్చినప్పుడు, సున్నతి చేయడానికి వచ్చినప్పుడు ఆయన చూచి ఆ మధు క్షణాలు చూసినప్పుడు ఆనంద బాష్పాలు సుమియోనికి వచ్చి ఉండొచ్చు. అప్పుడు ఆ